రమ్మనే అవకాశం కనిపిస్తుంది. ఫర్దర్గా రాజ్ తరుణ్ ఎక్స్ప్లెనేషన్ కూడా పోలీసులు తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే లావణ్యకు రాజ్ తరుణ్కి మధ్య ఎటువంటి వివాదం నడిచింది, 11 ఏళ్ళుగా శారీరకంగా మానసికంగా రిలేషన్షిప్లో ఉన్నా కూడా ఎందుకు వీళ్ళిద్దరి మధ్య సంబంధం బెడిసికొట్టింది? మరి రాజ్ తరుణ్ వేరే అమ్మాయిలతో సంబంధంలో ఉన్నాడా లేదంటే వేరే ఇంకో అమ్మాయితో ప్రేమలో ఉన్నాడనే విషయం ప్రస్తుతము రాజ్ తరుణ్కు సంబంధించి తెలియాల్సిన అవసరం కనిపిస్తుంది. ఎందుకంటే లావణ్య ఆరోపించిన విధంగా అవసరమైతే డెడ్ బాడీ మాయం చేస్తా లేకుంటే ఖచ్చితంగా చంపేస్తా అనే ఆరోపణలు లావణ్య చేసిన క్రమంలో ప్రస్తుతం అయితే నార్సింగ్ పోలీసులు ఆ 4 పేజీల కంప్లైంట్ని ప్రస్తుతము స్వీకరించారు. మనమైతే ప్రస్తుతం ఒకసారి ఇదే విషయం మీద రాజ్ తరుణ్ ని కాంటాక్ట్ చేయడానికి ట్రై చేద్దాం. The person you have called is speaking to someone else. బిజీ టోన్ అయితే వస్తుంది. కాకపోతే బిగ్ టీవీ అయితే రాజ్ తరుణ్ ఇదే విషయం మీద కాంటాక్ట్ అవ్వడానికి ట్రై చేస్తుంది. బికాజ్ తెలుగు రాష్ట్రాల్లో రాజ్ తరుణ్ కి ఒక ఫ్యాన్ బేస్ ఉంది. సో ఆయన కూడా రియాక్ట్ అయ్యి దీని మీద ఒక ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాల్సిన నీడ్ అయితే ఉంది. సో బిగ్ టీవీ అయితే రాజ్ తరుణ్ కాంటాక్ట్ అవడానికి ప్రయత్నిస్తుంది. సో నగేష్ మీరు కంటిన్యూ చేయండి, మనం లైన్ లోకి తీసుకుందాము. హలో, నమస్తే అండి రాజ్ తరుణ్ గారు. రైట్ నగేష్, ఇంకా ప్రస్తుతం అయితే రాజ్ తరుణ్ ఫోన్ ఇంకా బిజీ టోన్ లోనే ఉంది. బికాజ్ ఈ విషయం ఇప్పుడే బయటకు వచ్చింది. డెఫినెట్ గా చాలా మంది కూడా కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తారు ఆయన్ని. సో అందుకని చెప్పి ఆయన ఫోన్ అయితే ప్రజెంట్ ఎంగేజ్ లోనే ఉంది. మనం ఇదే విషయం మీద మాట్లాడదాం. అయితే లావణ్య ఫిర్యాదు గురించి ఒకసారి మీరు మళ్ళీ ఒకసారి డీటెయిల్స్ ఒకసారి తెలియచేయండి. ఖచ్చితంగా, ఎందుకంటే 4 పేజీల ఫిర్యాదులో తనని 11 ఏళ్ళుగా ఎలాంటి సంబంధాలు తనతో ఉన్నాడు, లావణ్య అనే తనని రాజ్ తరుణ్ అమితంగా ప్రేమిస్తున్నాను, నిన్ను విడిచి నేను ఉండలేనన్న యాంగిల్లో ప్రేమించాడు. కానీ తదుపరి రాజ్ తరుణ్ తను మార్చాడు, తన ఏదైతే యాంగిల్ మార్చి వేరే హీరోయిన్లతో సంబంధాలు పెట్టుకున్న క్రమంలోనే తనతో సంబంధాలని ఇక ఉంచుకోదలుచుకోలేని యాంగిల్లోనే రాజ్ తరుణ్ తనతో దూరంగా ఉంటున్నాడని చెప్పి లావణ్య ఆరోపిస్తుంది. ఎందుకంటే చాలా కాలం పాటు చాలా ఏళ్ల పాటు ఒకే దగ్గర కలిసి ఉన్నాం, శారీరకంగా మానసికంగా కూడా కలిసి ఉన్న తర్వాత రాజ్ తరుణ్ ఈ యాంగిల్ ఎందుకు తీసుకున్నాడనే విషయం అర్థం కావడం లేదు. వేరే హీరోయిన్లతో సంబంధాలు ఉండడం వల్లనే తనను వదిలేశాడని చెప్పి లావణ్య ఆరోపిస్తుంది. ఎందుకంటే లావణ్య చెప్తున్న ప్రకారం వేరే అమ్మాయిలతో సంబంధాలు అనేటివి రాజ్ తరుణ్కి ఇష్టం అనేది కూడా అందులో ఆరోపిస్తుంది. ఎందుకంటే అమ్మాయిలతో సంబంధాలు పెట్టుకోవడము రాజ్ తరుణ్కి ఎప్పటికప్పుడు ఇష్టం. ఈ క్రమంలోనే తను బోరు కొట్టని యాంగిల్ని కూడా తీసుకొస్తుంది. ఎందుకంటే లావణ్య ఆరోపణలు కూడా ఇక్కడ క్లియర్గా మరి పోలీసులు అయితే ఆమెకు సంబంధించిన వర్షన్ అయితే చూస్తున్నారు. కానీ తదుపరి రాజ్ తరుణ్ వర్షన్ కూడా ఇక్కడ ఖచ్చితంగా గమనించాల్సి ఉంటుంది. ఎందుకంటే ఎందుకు లావణ్యతో విభేదాలు వచ్చాయి, లావణ్యతో గల విభేదాలు ఎందుకు పొడసూపై బయటకు ఎందుకు వచ్చి వీళ్ళు మరి మళ్ళీ ఒకసారి మనం ట్రై చేద్దాము రాజ్ తరుణ్ కాంటాక్ట్ అవడానికి. ఈ నంబరు మనుగడలో లేదు, రైట్ చూస్తూనే ఉన్నాము. బిగ్ టీవీ గత ఒక 15 నిమిషాలుగా కూడా రాజ్ తరుణ్ కాంటాక్ట్ అవడానికి ట్రై చేస్తుంది. ప్రెసెంట్ అయితే ఫస్ట్ ఎంగేజ్ రావటం జరిగింది. ప్రెసెంట్ అసలు మనుగడలో లేదు, అంటే ఫోన్ స్విచ్ ఆఫ్ చేశారు. దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది ఏంటంటే ఇదే విషయం బయటకు తెలిసిన తర్వాత ఇటు బిగ్ టీవీలో కూడా బ్రేకింగ్ న్యూస్లో వచ్చిన తర్వాత అనేక మంది కూడా రాజ్ తరుణ్ని కాంటాక్ట్ అవడానికి ట్రై చేశారు. బట్ అయినప్పటికీ ఆయన వారికి కొంతమందికి రెస్పాండ్ అయ్యారు. ఇక కాల్స్ తీసుకోలేకైతే ఆయన స్విచ్ ఆఫ్ చేసినట్లుగా తెలుస్తోంది. కాకపోతే పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. డెఫినెట్గా కూడా పోలీసులు కూడా ఆయన్ని కాంటాక్ట్ చేస్తారు. దీనికి సంబంధించి కంటిన్యూ చేద్దాము నగేష్. ఖచ్చితంగా పోలీసులకు ఎట్టి పరిస్థితుల్లో రాజ్ తరుణ్ అందుబాటులోకి రావాల్సి ఉంటుంది. ఎందుకంటే ఒక లేడీ కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆరోపణలకు సంబంధించి రాజ్ తరుణ్ ఖచ్చితంగా వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. నార్సింగ్ పోలీస్ స్టేషన్కి తను ఖచ్చితంగా పోలీసులు పిలుస్తారు. పిలిచిన తర్వాత రాజ్ తరుణ్ స్టేట్మెంట్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. ఇప్పుడు ఎందుకంటే కొత్త న్యాయ చట్టాలు వచ్చినాయి కాబట్టి మహిళలపైన వేధింపులు కావచ్చు, మహిళలకు సంబంధించిన వ్యవహారాలు కావచ్చు, చాలా సీరియస్గా క్రైమ్ ఉండే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే తనను శారీరకంగా వాడుకున్నాడనే ఒక స్పెసిఫిక్ పదాన్ని లావణ్య అందులో పేర్కొంది కాబట్టి ఆ పదం ఆధారంగానే పోలీసులు కూడా ప్రస్తుతం అయితే ఏదైతే బిఎన్ఎస్ ఉందో భారత్ న్యాయ సంహిత అనే యాంగిల్లో చట్టాలు మారినాయి కాబట్టి ఆ క్రమంలోనే వాళ్ళు లీగల్ ఒపీనియన్ కూడా తీసుకునే అవకాశం కనిపిస్తుంది. తదుపరి ఏదైతే లావణ్య ఇస్తున్నట్టు ఆ 4 పేజీల కంప్లైంట్ ఏదైతే ఉందో ఆ కంప్లైంట్ ఇస్తున్న ప్రకారం మళ్ళీ లావణ్య స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేసే అవకాశం కనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు మహిళా కానిస్టేబుల్ని తన దగ్గర ఉంచి
ఆమె నుంచి స్టేట్మెంట్ తీసుకునే అవకాశం రైట్ కనిపిస్తుంది. నగేష్, రాజ్ తరుణ్ ఫోన్ ప్రెసెంట్ రింగ్ అవుతోంది. మనం మాట్లాడడానికి ప్రయత్నం చేద్దాం బిగ్ టీవీ తరపున. రైట్ రింగ్ అవుతూనే ఉంది కానీ కాల్ అటెండ్ చేయట్లేదు. దానికి సంబంధించి మనం చూస్తున్నాము. అయితే జనరల్ గా చూసినా కానీ మొదట ఆయన ఫోన్ ఎంగేజ్ రావడం జరిగింది, తర్వాత స్విచ్ ఆఫ్, మళ్ళీ ఇప్పుడు స్విచ్ ఆన్ అయింది కానీ బట్ ఆ కాల్ అయితే ఆయన తీసుకోవటం లేదు. బట్ బిగ్ టీవీ త్రూ మేము ట్రై చేస్తూనే